బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్క్లూజివ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నేపాల్, టిబెట్ ఈ రెండు ప్రాంతాలు ఈ రోజు మార్నింగ్ భూకంపంతో భూప్రకంపనలతో వణికిపోయాయి. ఈ ప్రాంతాలు మొత్తం కూడా కరెక్ట్గా 6 గంటల 35 నిమిషాల టైంలో భూ ప్రకంపనలు వచ్చాయి. అయితే రిక్టర్ స్కేలుపై వీటి తీవ్రత 7.1గా నమోదైంది. అయితే ఈ భూకంపం దాటికి 32 మంది మృతి చెందారు. ఇక ఢిల్లీతో పాటు బీహార్, అసోం, బెంగాల్లో భూకంప ప్రకంపనలు అనేవి కనిపించాయి. ప్రజెంట్ ఆ దృశ్యాలు మనం డిజిటల్ ఎక్స్క్లూజివ్లో చూస్తున్నాం. భూకంపం వచ్చినప్పుడు జనాలందరూ పరుగులు పెడుతూ, భూమిలో ప్రకంపనలు వచ్చినప్పుడు అక్కడ ఉన్న వారంతా పరుగులు పెడుతూ ఉన్న దృశ్యాలు మనం చూస్తున్నాం. కార్లు అవన్నీ ఎక్కడికక్కడ ఆపేశారు. ఇక జనాలందరూ బిల్డింగ్స్ పక్కన ఉన్న వాళ్ళు ఆ బిల్డింగ్స్కి కొంచెం దూరంగా వెళ్తున్న దృశ్యాలు మనం స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాం. ఎక్స్క్లూజివ్ విజువల్స్ లో మనం చూస్తూ ఉన్నాం. బిల్డింగ్స్ ఏ విధంగా ఈ భూకంప దాటికి వణికిపోయి పక్కకి ఒరిగిపోయిన దృశ్యాలను మనం చూస్తూ ఉన్నాము. అయితే ప్రజెంట్ ఈ భూకంప తీవ్రతతోనైతే ఈ రెండు ప్రాంతాలు అట్టుడికిపోయినట్టు తెలుస్తుంది. నేపాల్, టిబెట్ సరిహద్దుకి 93 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. ఇక లబూచే ప్రాంతంలో మొదటి ప్రకంపనలు అయితే మొదలయ్యాయి. ఇక టిబెట్ షిజాంగుల్లో 10 మీటర్ల లోతులో ఈ భూకంప కేంద్రాన్ని గుర్తించడం జరిగింది. అయితే భూకంపం వచ్చినప్పుడు దృశ్యాలు ఎక్స్క్లూజివ్గా ప్రజెంట్ మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈ భూకంప తీవ్రత మరియు ఇది మిగిల్చిన నష్టం గురించి డీటెయిల్స్ మా ఢిల్లీ ప్రతినిధి శివ లైవ్లో అందిస్తారు. శివ, ఈ భూకంపం గురించి కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి? 6 గంటల 35 నిమిషాల సమయంలో నేపాల్, అలాగే టిబెట్, చైనా, అలాగే బంగ్లాదేశ్ ఈ 3 దేశాల్లో కూడా భారీగా భూమి కంపించింది. ముఖ్యంగా నేపాల్లో దీని తీవ్రత అనేది ఎక్కువగా ఉంది. ఉదయం 6 గంటల 35 నిమిషాల్లో భూమి కంపించడంతో 7.1గా భూకంప తీవ్రత అనేది రిక్టర్ స్కేల్పై 7.1గా నమోదైంది. 93 కిలోమీటర్ల దూరంలో ఈ భూకంప కేంద్రాన్ని నేపాల్ భూకంప కేంద్రం అధికారులు గుర్తించారు. మొత్తంగా ఇప్పటి వరకు చూసుకుంటే అధికారిక లెక్కల ప్రకారం నేపాల్లో ఈ భూకంప తీవ్రత వల్ల, భూకంపం వల్ల మృతుల సంఖ్య అనేది దాదాపు 36 పైనే ఉన్నట్లుగా కూడా అంచనా వేస్తున్నారు. దీని తీవ్రత అనేది మరణాల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లుగా కూడా చెప్తూ ఉన్నారు. మరోవైపు ఇటు బంగ్లాదేశ్, ఇటు చైనాలో కూడా భూకంపం అనేది ఎక్కువగా భూమి కంపించింది. రిక్టర్ స్కేల్పై దీని తీవ్రత అనేది 6.8గా దీని తీవ్రత నమోదైంది. 6.8గా నమోదైంది. మొత్తం ఈ 3 దేశాల్లో భూకంపం తీవ్రత ఎక్కువ ఉన్న నేపథ్యంలో సమీపంలో ఉన్న భారత్లో కూడా దీని ఎఫెక్ట్ అనేది ఉంది. ఇటు ఎన్సీఆర్ పరిధిలోని ఢిల్లీలోను, మరోవైపు ఇటు బీహార్, పాట్నా పరిసర ప్రాంతాల్లో కొన్ని ప్రాంతాల్లో కూడా ఈ భూమి అనేది కంపించింది. సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం అయితే ప్రధానంగా కనిపిస్తోంది. నేపాల్లో గతంలో కూడా అనేక సార్లు భూమి కంపించింది. 2015లో కూడా భూమి కంపించడంతో భారీగా ప్రాణ నష్టం జరిగింది. దాదాపు 9,000 మంది 2015లో సంభవించిన ఈ నేపాల్ భూకంపంలో మృతుల సంఖ్య 9,000గా నమోదైనట్లుగా తెలుపుతున్నారు. ఇక దీంట్లో దాదాపు 22,309 మంది తీవ్రంగా గాయపడ్డారు. గతంలో సంఘటనలు మరవక ముందే మళ్ళా ఈ భూకంపం సంభవించడం, దాదాపు ఇప్పుడు 30 పైనే, అంటే దాదాపు 36 నుంచి సంఖ్య ఇంకా పెరిగే అవకాశం అయితే ఎక్కువగా ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. నేపాల్లో మొత్తం భూకంపం దాని తీవ్రత అనేది ఉత్తర భారతదేశంలో కూడా ఎక్కువగా ఈ భూమి కంపించింది. బీహార్లోని పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లోనూ, పశ్చిమ బెంగాల్ అనేది బంగ్లాదేశ్కి అత్యంత సమీపంలో ఉంటుంది. పశ్చిమ బెంగాల్ బోర్డర్ దాటితే బంగ్లాదేశ్లోకి ఎంటర్ అవుతాం. ఇటు బంగ్లాదేశ్లో కూడా భూమి కంపించడంతో దాని ప్రభావం అనేది పశ్చిమ బెంగాల్ మీద ఉంది. మరోవైపు ఇటు చైనాకు లదాఖ్ బోర్డర్ ఉంటుంది. చైనాకు భారత్ బోర్డర్ లదాఖ్, అక్కడ కూడా అదేవిధంగా ఉంది. నేపాల్ కూడా భారత్కు అత్యంత సమీపంలో బోర్డర్. ఇవి ఎఫెక్ట్ అనేది భారత్ పై కూడా పడింది. కానీ నేపాల్ పైనే ఈ తీవ్రత అనేది ఎక్కువ ఉన్న నేపథ్యంలో, అంటే 7.1గా నమోదైన నేపథ్యంలో, ఈ తీవ్రత ఎక్కువ ఉన్న నేపథ్యంలోనే మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఏదైతే రిక్టర్ స్కేల్పై చైనాలో టిబెట్లోని సిగాట్సే సమీప ప్రాంతంలో రిక్టర్ స్కేల్పై 6.8. ఇటు ఒకవైపు నేపాల్లో తీవ్రత ఎక్కువ ఉంది, మరోవైపు చైనాలోని టిబెట్లోని సిగాట్సే ప్రాంతంలో ఈ భూకంప కేంద్రాన్ని గుర్తించారు. దాదాపు 6.8గా కూడా చైనాలో భూమి కంపించింది. అక్కడ ప్రాణ నష్టానికి సంబంధించి ఇప్పటివరకు ఎటువంటి అధికారిక సమాచారం లేదు. కానీ ఈ భూకంప తీవ్రత అనేది ఎక్కువగా ఎఫెక్ట్ అనేది నేపాల్ మీద ఎక్కువ పడిన నేపథ్యంలో అక్కడ ఈ తీవ్రత వల్ల దాదాపు 36 మందికి పైగా కూడా మృతి చెందినట్లుగా కూడా అధికారిక లెక్కలైతే చెప్తున్నాయి. ప్రజెంట్ అయితే ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తూ ఉంది. థ్యాంక్ యూ శివ.
భూకంపంతో నేపాల్ టిబెట్ ప్రాంతాలు వణికిపోయాయి. సుమారు 6 గంటల 35 నిమిషాల టైంలోనైతే భూ ప్రకంపనలు స్టార్ట్ అయ్యాయి. అయితే మొదటిగా నేపాల్ టిబెట్ సరిహద్దుకి కరెక్ట్గా కూడా 93 కిలోమీటర్ల దూరంలో ఉన్న లబూచే ప్రాంతంలోనైతే మొదటి ప్రకంపనలు స్టార్ట్ అయ్యాయి. ఆ తర్వాత ఇటు నేపాల్, టిబెట్, అదేవిధంగా బంగ్లాదేశ్లో కూడా, అంటే పశ్చిమ బెంగాల్కి పక్కనే బంగ్లాదేశ్ ఉంటుంది. సో బంగ్లాదేశ్లో కూడా ఈ ప్రకంపనలు స్టార్ట్ అవడం వల్ల ఈ ప్రభావం అనేది పశ్చిమ బెంగాల్ మీద కూడా పడింది. అయితే ముఖ్యంగా కూడా నేపాల్, టిబెట్ ఈ ప్రాంతాల్లో అయితే రిక్టర్ స్కేల్ మీద ఈ భూకంప తీవ్రత నమోదైంది. 7.1గా నమోదైంది. అయితే ఇటు ఢిల్లీతో పాటు బీహార్, అస్సోం, బెంగాల్లో కూడా భూకంపం సంభవించింది. ఇక ఇళ్ల నుంచి కూడా ఒక్కసారిగా కూడా భూకంపం రావడంతో 7.1 అంటే డెఫినెట్గా కూడా మనం చూస్తూ ఉన్నాము. అక్కడ ఏదైతే రోడ్డుకు మధ్యలో కూడల మధ్యలో కట్టిన కన్స్ట్రక్షన్ కూడా అది పక్కకు పడిపోయిన దృశ్యాలను, ఒక గోపురంలాగా కట్టిన కన్స్ట్రక్షన్ కూడా పక్కకు పడిపోయింది. ఆ దృశ్యాలను చూస్తే మరోవైపు కనుక చూస్తే పెద్ద పెద్ద బిల్డింగ్స్ కూడా పక్కకి ఒరిగిపోయి పడిపోతున్న దృశ్యాలను మనం చూస్తున్నాం. ఒక్కసారిగా కూడా ఆ ఇళ్లలో నుంచి కానీ బయటికి పరుగులు పెట్టుకుంటూ వచ్చారు. మరోవైపు బిల్డింగ్ చూస్తున్నాం కదా, బిల్డింగ్ లోపల ఎవరైతే ఉన్నారో ఆ బిల్డింగ్ పక్కన ఉన్న వాళ్ళందరూ కూడా ఇంకా రోడ్ల మీదకి పరుగులు తీశారు. ఒకవేళ కనుక ఆ బిల్డింగ్లు ఒరిగిపోయినా, దానికి ఉన్న గోడలు ఇవన్నీ పడినా కానీ ఎక్కువ ప్రాణ నష్టం సంభవిస్తుంది అని తెలుసు కాబట్టి ముందుగానే అలర్ట్ అయిపోయి అక్కడ నుంచి కదలటం అనేది జరిగింది. అయితే ప్రజెంట్ అయితే ఈ భూకంప తీవ్రత అయితే ఎక్కువగానే ఉంది. దానివల్ల కూడా బిల్డింగ్స్ ఇవన్నీ కూడా నాశనం అయిపోయాయి. మరోవైపు చూస్తే ఇటు 36 మంది దాకా కూడా మృతుల సంఖ్య ఉన్నట్లుగా తెలుస్తుంది ఇప్పటి వరకు. అయితే సహాయక చర్యలు ఇంకా కొనసాగిస్తూనే ఉన్నారు. ఈ సహాయక చర్యలు కొనసాగించి మొత్తం కూడా కంప్లీట్ అయిన తర్వాత మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లుగానే అంచనాలు అయితే ప్రజెంట్ వెలువడుతూ ఉన్నాయి. మరోవైపు ఈ భూకంప తీవ్రతతోనైతే నేపాల్, టిబెట్ ప్రాంతాలు అయితే వణికిపోయాయనే చెప్పాలి. 7.1గానైతే రిక్టర్ స్కేల్ మీద ఈ భూకంప తీవ్రత నమోదైంది. ఇటు మన ఇండియాలో కూడా ఢిల్లీతో పాటు బీహార్, అస్సాం, బెంగాల్లో కూడా భూకంప ప్రకంపనలు అనేవి ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. ఇళ్ల నుంచి పరుగులు పెట్టారు, జనం మొత్తం కూడా బయటకు పరుగులు పెట్టారు. ముఖ్యంగా కూడా బంగ్లాదేశ్లో కూడా దీని ప్రభావం ఉండటం వల్ల, బంగ్లాదేశ్ పక్కనే ఉండటం వల్ల పశ్చిమ బెంగాల్లో కూడా ఈ భూకంప ప్రభావం అనేది పడింది. సో ప్రజెంట్ దానికి సంబంధించి ఈ భూకంపం వచ్చినప్పుడు ఎగ్జాక్ట్గా దృశ్యాల్ని మనం ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాము. 7.1 రిక్టర్ స్కేల్ మీద భూకంప తీవ్రతను గుర్తించడం జరిగింది. అయితే కరెక్ట్గా కూడా ఈ భూకంప కేంద్రం టిబెట్ షిజాంగ్లో 10 కిలోమీటర్ల దూరంలో ఉన్నట్లు గుర్తించారు. 10 కిలోమీటర్ల లోతులోనైతే భూకంప కేంద్రాన్ని గుర్తించారు. భూమిలో కదలికలు రావటం వల్ల కూడా భూకంపాలు సంభవిస్తూ ఉంటాయి. అయితే భూమి ప్లేట్స్లో కదలికలు వచ్చినప్పుడు కూడా ఈ భూకంపాలు అనేవి వస్తూ ఉంటాయి. ప్రజెంట్ అయితే ఈ భూకంప కేంద్రాన్ని టిబెట్ షిజాంగ్లో 10 కిలోమీటర్ల లోతులో ఈ భూకంప కేంద్రాన్ని, అంటే అక్కడ ప్రకంపనలు వచ్చాయి భూమి ప్లేట్స్ ఎప్పుడైతే సర్దుకుంటూ ఉంటాయో అదే టైంలో కూడా ఈ భూకంపాలు భూమి మీద ఆ ప్రకంపనలు ఎక్కువగా తీవ్రత లోపల ఎక్కువగా ఉన్నప్పుడు కూడా భూమి మీదకి భూకంపంగానైతే అది ప్రభావాన్ని చూపుతుంది. ప్రజెంట్ అయితే ఈ భూకంప తీవ్రతను 7.1గా గుర్తించారు. అదేవిధంగా టిబెట్ షిజాంగ్లో 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం అనేది ఉంది అని చెప్పి కూడా ప్రజెంట్ అయితే గుర్తించడం జరిగింది. ఇప్పుడైతే ఆయా ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతూ ఉన్నాయి. సహాయక చర్యలు కొనసాగిన అనంతరం కూడా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లుగానైతే అంచనాలు వినిపిస్తున్నాయి. Oh my God. पानी आ रहा है। Oh my God.